జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహి కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది, మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహి కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. ఈ విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే, అయితే మనము ఈ యొక్క కుంభరాశిని కనుక చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి అదృష్టం వరిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా కుంభరాశి వారు రాణించేందుకు అదృష్టం వస్తుంది. కాబట్టి ఎందుకంటే గత 19 సంవత్సరాలుగా 7.5 సంవత్సరంగా, అలానే 5 సంవత్సరాలు 2.5 సంవత్సరంగా ఎదురు చూసినటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదృష్టం వచ్చిందా, అదృష్టం ఫలిస్తుందా అనుకున్నట్టు ఉంటుంది. కాబట్టి వారి ఏ రంగంలో ఉన్నా కూడా రాణించేందుకు చాలా అనుకూలంగా ఉంది. అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం ఉగాది నుంచి ఏదైతే మనకి ఉగాది ఉందో, ఈ సంవత్సరం ఉగాది నుంచి మనకి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా వీరు ఇంకా బాగా రాణించేందుకు కొన్ని రంగాల వారికి చాలా బాగుంది. అందులో మీకు బిల్డర్గా రాణించేందుకు, కన్స్ట్రక్షన్ రంగాల వారికి, ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి, ఐరన్ సంబంధించినటువంటిది ఇలాంటి వాటిలో ఏదైతే ఉందో, సివిల్ సంబంధించినటువంటి రంగాలు, కాంట్రాక్ట్స్ రంగాలు, అలానే గవర్నమెంట్కి సంబంధించినటువంటి రంగాలు, అలానే ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్గా రోడ్డు కాంట్రాక్ట్స్ కానీ ఇలాంటి కాంట్రాక్ట్ బేసిక్ తీసుకొని చేసేటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి ఇవన్నీ చాలా బాగున్నాయి. ఆర్కిటెక్చర్స్కి ఇవన్నీ కూడా బాగున్నాయి. పెయింట్లు వేసే వాళ్ళకి, డిజైన్స్ గీసే వాళ్ళకి, మోడర్న్ డిజైన్లో ఉన్న వారికి,
మోడల్స్కి ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. అలానే టైలర్స్కి, బొటిక్స్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్ వారికి, అలానే పాల ఉత్పత్తుల వారికి, ఈ యొక్క మైనింగ్ చేసేటువంటి వారికి, ఈ కుంభరాశులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రంగాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చేయాలనుకున్న వారికి, కొత్తగా వాటిల్లో రావాలనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి ఇంకో అదృష్టం ఉంది. పొలిటీషియన్లో కూడా రావచ్చు, పాలిటిక్స్లోకి రావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, అన్ని రంగాలు రాణించడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో ఉండేటువంటి సమస్యలు, ఇంటి సమస్యలు అవి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. కుంభరాశి వారికి బాధ్యతగా ఉండాల్సిందే కుంభరాశి వారు. అదైతే వారికి తప్పేదైతే కాదు. ఎందుకంటే 2వ స్థానంలోనే అందరూ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు శని భగవానుడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబం సంబంధించినటువంటి సమస్యలు కూడా వీరికి కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా బాధ్యత అనేది వహించాలి. ఖచ్చితంగా బాధ్యత కుంభరాశి వారు తీసుకోవాల్సిందే, తప్పదు. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ కూడా ఈ రంగాల్లో రాణించేందుకు ఆస్కారం, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్స్ సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానివ్వండి, అలాంటివి చేయకూడదు. అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వటం లాంటివి చేయకండి. ఈ రంగాల్లో తర్వాత అన్ని రకాలుగా రాణిస్తారు. ఇప్పుడు మనం అనుకున్నట్టు రంగాలన్నీ కూడా బాగున్నాయి. మీకు వర్ణించేటువంటి వర్ణం ఏదైతే ఉందో కలర్, ఈ కలర్ కూడా మీ సంవత్సరం మొత్తం కూడా చూసినట్టయితే కనుక వైట్, బ్లాక్, మామూలుగా చెప్పండి బ్లాక్ అండ్ వైట్ 2 కలర్స్ కూడా మీకు బాగుంటాయి. అలానే నీలం కలర్ కూడా మీకు బాగుంటుంది. అలానే గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. మరొక రంగు కావాలి అనుకుంటే కనుక మీకు బ్లాక్ అండ్ వైట్, ప్యారెట్ గ్రీన్, గ్రీనే కాకుండా మీకు కెంపు కూడా వర్ణిస్తుంది, కెంపు కూడా వర్తిస్తుంది. కెంపు కలర్ కూడా మీకు బాగుంటుంది. మీకు ఇంకా కూడా అదృష్టం, రత్నం కూడా కావాలంటే ఈ యొక్క ఎమిజిస్ట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో హగ్గిక్స్ అంటారు, వీటిని ఉపరత్నాలు అంటారు. ఈ స్టోన్స్ మీకు ఎవరైనా కుంభరాశి వారు ధరించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. హగ్గిక్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో మీకు వచ్చేసి ఉప్పల్ అంటారు. ఈ ఉప్పల్ స్టోన్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉప్పల్ స్టోన్ పెట్టుకోండి. లేదా మూన్ స్టోన్ అంటారు. ఈ మూన్ స్టోన్ పెట్టుకోవడం ద్వారా మీ యొక్క నామ నక్షత్రం, రాశి నక్షత్రం ఇలాంటి ఏం అవసరం లేదు. అది లేకుండానే డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీకు ఏ ఏజ్లో ఉన్నా కూడా ఈ స్టోన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. మీకు నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ధన బాధ, రుణ బాధ అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మీకు ఉన్నటువంటి 2వ స్థానంలో ఏదైతే షష్టగ్రహ కూడం జరుగుతుందో 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు అనుకూలంగా చూస్తారు. మంచి శుభదృష్టి ఉండేందుకు ఈ చెప్పినటువంటి స్టోన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. వర్ణం కలర్ కూడా పెట్టుకోవచ్చు. మీకు లక్కీ నెంబర్ 842, ఈ యొక్క లక్కీ నెంబర్ ఏదైతే ఉందో ఈ లక్కీ నెంబర్తో మీరు కారు కానీ కొనుక్కున్నప్పుడు పెట్టుకోవచ్చు. మీరు అలానే మీకు ఏదన్నా వ్యాపార సంబంధించి కానీ మొబైల్ కానీ తీసుకున్నప్పుడు ఈ లక్కీ నెంబర్ మీరు వాడుకోవచ్చు. అన్ని రకాలుగా మీకు బాగుంటుంది. మీకు ఇంకా ఈ యొక్క సంవత్సరంలో ముందడుగు వేసి ముందుకు వెళ్లేందుకు, అనుకూలంగా ఉండేందుకు ఈ యొక్క రెమెడీ కూడా మీరు పాటించినట్టయితే కనుక మీకు ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకోసం ఈ యొక్క రెమెడీ కూడా చేయండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద, ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025వ సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహ కూటమి కూడా ఈ యొక్క మార్చ్ 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు.
అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారొచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. ఈ విశ్వవాసునామ అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వాళ్ళ విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే